అందరికీ నమస్తే. శ్రీమాత్రే నమః. ఈ నెలలో కొన్ని రాశుల వారికి అదృష్టం పట్టబోతుంది. 13 నుండి 14 వరకు ఫిబ్రవరి కుంభరాశిలో రవి సంచారం చేయడం వల్ల, కుంభరాశిలో ఇప్పటికే సంచారం చేస్తున్న రాహువుతో కలిసి ఉండడం వల్ల కొన్ని రాశుల వారికి మంచి ఫలితాలు లభిస్తాయి. ముఖ్యంగా మేషం, వృషభం, మిథునం, తుల, వృశ్చిక రాశి, కుంభరాశుల వారికి జీవితంలో ఒక అధ్యాయం మొదలయ్యే అవకాశం ఉంది. ఆకస్మికంగా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. జీవితం పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. ఈ నెల రోజుల పాటు కొనసాగే ఈ గ్రహస్థితి వల్ల కలలో కూడా ఊహించని శుభ ఫలితాలు పొందుతారు. ఆ రాశులు ఏవో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. మన ఛానల్ని కనుక మొదటిసారిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బంధుమిత్రులకందరికీ షేర్ చేసుకోండి. లైక్ చేయండి చూసిన వెంటనే. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. మొదటిగా మేషరాశి. ఈ రాశికి లాభస్థానంలో రవి, రాహువుల వల్ల ఉద్యోగంలో సీనియర్లకు మంచి పదోన్నతి లభిస్తుంది. ఉద్యోగ జీవితంలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. జీతాలు కూడా భారీగా లభించే అవకాశాలు ఉన్నాయి. నిరుద్యోగులకు అరుదైన అవకాశాలు లభిస్తాయి. అనుకోకుండా ఆదాయ మార్గాలు పెరిగి సగటు వ్యక్తి సైతం ధనవంతుడయ్యే అవకాశం ఉంటుంది. ఎవరికైనా అనారోగ్యంగా ఉండే వాళ్ళకి కూడా ఆరోగ్యం బాగా మంచిగా స్థిరంగా ఉంటాయి. శుభవార్తలు కూడా వింటారు. ఇకపోతే రెండవ రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి దశమ స్థానంలో రవి, రాహువుల సంచారం వల్ల ఉద్యోగంలో ఆకస్మికంగా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు ఎక్కువగా లభిస్తాయి. ఉద్యోగులకు డిమాండ్ బాగా పెరుగుతుంది. అనేక కంపెనీల నుంచి ఆఫర్లు వస్తాయి. పెళ్లి ప్రయత్నాల్లో కూడా వీళ్ళకి అనుకోకుండా విదేశీ సంబంధం కుదిరే అవకాశాలు కొంతమందికి ఉంటాయి. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న శుభకార్యాలు పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగులకు మంచి గుర్తింపు లభించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక మూడవ రాశి మిథున రాశి. ఈ రాశి వారికి భాగ్యస్థానంలో రవి, రాహువులు సంచారం వల్ల నిరుద్యోగులకు స్వదేశీ అవకాశాల కంటే విదేశీ అవకాశాలు ఎక్కువగా లభిస్తాయి. ఆస్తి వివాదం ఒకటి అనుకోకుండా పరిష్కారమై విలువైన ఆస్తి చేతికి వస్తుంది. ఆశించిన వ్యక్తితో పెళ్లి నిశ్చయాలు అవుతాయి. గృహ వాహన యోగాలు కలుగుతాయి. వీళ్ళకి పిత్రార్జితం ఆస్తులపై ఏదైనా గొడవలు ఉంటే అవి మంచిగా లభిస్తాయి. సంతాన ప్రాప్తికి కూడా అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగంలో ఉన్నత పదవి లభిస్తుంది. వృత్తి వ్యాపారాల్లో రాబడి పెరుగుతుంది. తులారాశి వారికి ఈ రాశికి పంచమ స్థానంలో రవి, రాహువులు కలవడం వల్ల ఆదాయం ఒక్కసారిగా పెరగడం ప్రారంభమవుతుంది. షేర్లు, సెక్యులేషన్లు వంటివి లాభాలనిస్తాయి. రాదనుకున్న డబ్బు వడ్డీతో సహా చేతికి అందుతుంది. సంతాన ప్రాప్తి అవకాశం ఉంది. కోరుకున్న వ్యక్తితో పెళ్లి కాని వాళ్లకు పెళ్లి నిశ్చయమవుతుంది. ఒకవేళ ఆరోగ్యంగా ఎవరికైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళకి మంచి చికిత్స లభిస్తుంది. కుటుంబ సమస్యలే కాకుండా వ్యక్తిగత ఆర్థిక సమస్యలు కూడా పూర్తిగా పరిష్కారం అవుతాయి. ఉద్యోగంలో పదోన్నతి లభిస్తుంది. ఇక వృశ్చిక రాశి వారికి చతుర్థ స్థానంలో రవి, రాహువుల కలయిక వల్ల కుటుంబంలో ఊహించని విధంగా శుభకార్యాలు జరగడం ప్రారంభం అవుతుంది. ముఖ్యంగా చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పెళ్లి, గృహప్రవేశాలు ఏవైనా ఉంటే అవి కూడా జరిగిపోతాయి. ఆస్తి వివాదాలు ఏవైనా ఉన్న వాళ్ళకి అనుకూలంగా పరిష్కారాలు అవుతాయి. రాదనుకున్న సొమ్ము ప్రయత్నం చేయకుండానే చేతికి అందుతుంది. బంధువుల్లో పెళ్లి సంబంధాలు కుదురుతాయి. ఉద్యోగంలో పదోన్నతులు లభిస్తాయి. వృత్తి వ్యాపారాలు నిలదొక్కుంటాయి. ఇక కుంభరాశి వాళ్లకు రవి, రాహువులు యుతి చెందడం వల్ల ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగులకు బాగా డిమాండ్ పెరిగి ఇతర సంస్థల నుంచి ఆఫర్లు, ఆహ్వానాలు అందుతాయి. నిరుద్యోగులకు ఊహించని సంస్థల నుంచి కూడా ఆఫర్లు అందడం జరుగుతుంది. ప్రభుత్వం నుంచి కూడా గుర్తింపు లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులకు రాజపూజ్యాలు కలుగుతాయి. రావలసిన సొమ్ము, రాదనుకున్న సొమ్ము చేతికి అందుతాయి. ఆస్తి తగాదాలు ఏదైనా ఉంటే వారికి కూడా అనుకూలంగా పరిష్కారం అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు మీరు విన్న రాశి ఫలితాలు మీ అవగాహన కోసం మాత్రమే. దీంట్లో 100% నిజమని చెప్పలేము కాబట్టి నడిచే దశల, అంతర్దశల బట్టి కూడా ఫలితాలు ఉంటాయి. మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియచేయగలరు.